వేదా, అమ్మా వేదా, ఎక్కడున్నావు అంటూ ఇల్లంతా గాలిస్తోంది రోహిణి. కూతురు ఎక్కడా కనపడక మేడమీద నింపాదిగా సిగరెట్టు తాగుతున్న భర్తని అడిగింది కంగారుగా. ఏవండీ, పాప కనపడట్లేదు. ఇందాకే హోంవర్క్ చేయించి వంటకని లోపలికి వెళ్ళాను. వచ్చి చూసేసరికి లేదు. మీరేమన్నా చూసారా? లేదా ఏ బీడినో చుట్టూ తెమ్మని పంపారా దాన్ని అని గాబరాగా అడిగింది. గాల్లో పొగను ఊదుతూ, అంత కంగారుపడక్కర్లేదు. వాళ్ళ అత్త ఇంట్లో ఆడుకుంటూ ఉంటుందిలే అన్నాడు చాలా మామూలుగా దామోదర్. రోహిణి కంపించుకుపోయి, అత్త ఏంటండి అంది. హా దాని మేనత్త ఇంటికి అది వెళ్ళింది. ఏంటిప్పుడు? ఇది కూడా నీకు చెప్పి చేయాలా? అని అన్నాడు చిరాగ్గా. మేనత్తా, కొత్తగా ఈ చుట్టరికాలు ఎలా వచ్చాయి? ఏనాడు తెగిపోయిన బంధాలవి? అయినా వాళ్ల పేరు చెపితేనే అంతెత్తు లేచేవారు. ఇప్పుడేంటి ఇదంతా? అని అయోమయంగా అడిగింది. దాని ఇంటికి అది వెళ్ళింది. పెళ్లికి ఇంకా 15 రోజులే ఉంది. ఇప్పటి నుండి కాసేపు అక్కడ ఉంటే కొత్త లేకుండా ఉంటుంది అంటే పంపాను వాళ్ల పనివాడితో. వాళ్ల బెంజి కారులోనే వెళ్ళిందిలే. నీ రాకుమారినేమీ కష్టపెట్టలేదు అని అన్నాడు అంతే విసురుగా. ఆ మాటలకు కాళ్ల కింద భూమి కంపించుకుపోయింది రోహిణికి. ముక్కుపచ్చలారని 10ఏళ్ల పిల్లకు పెళ్లంటే తన చెవులని తాను నమ్మలేకపోయింది. పసిపిల్లకి పెళ్లేంటండి? అది కూడా ఆ మతిస్థిమితం లేని వాడితోనా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? అని గట్టిగా అడిగింది. మా బంధాలు బంధుత్వాలు గురించి అడగటానికి నువ్వెవరసలు? దానికెప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసు అని బయటికి వెళ్ళిపోయాడు తత్తరపడుతూ. అభం శుభం తెలియని పసి పిల్ల ఆ ఇంట్లో ఎలా ఉందో అనుకుంటూ కుమిలిపోయింది రోహిణి భర్తకి ఎదురు చెప్పలేక. అంతలో ఇంటి ముందుకు ఓ 10 మంది వచ్చారు. దాము, రే దాము మర్యాదగా బయటికి రా. మా అప్పు ఎగ్గొట్టి ఎంతకాలం తిరుగుతావురా? దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు ఇలా తప్పించుకుని తిరగడం కాదు అని గద్దిస్తున్నారు. హుటాహుటిన బయటికొచ్చిన రోహిణి, అన్నా మీ అప్పు 2 నెళ్ల క్రితమేగా తీర్చేశాను. మళ్ళీ అప్పు అంటున్నారేంటి? అయినా ఇలా ఇంటిమీదకు వచ్చి అడిగితే మా పరిస్థితి ఏంటి అన్నా? అని అడిగింది బేలగా. మీ ఆయన ఏదో ట్రాక్టర్ కొని, పొలం దున్నుతాను అని మళ్ళీ మా దగ్గర 15 లక్షలు తీసుకున్నాడు. బాగుపడతాడు కదా అని ఇస్తే, అది కూడా పేకాటలో పోగొట్టాడు. ఏంటని అడిగితే కళ్ళుగప్పి తిరుగుతున్నాడు. మరి మా అప్పు ఎలా తీరుతుందో తెలియకపోతే, ఇలా ఇంటికి రాక ఎక్కడికి వెళ్ళమంటారు? అని ఆక్రోశంగా అన్నాడు ఒకడు. అసలే కూతురి పెళ్లి వార్తతో కుదేలైన తన మనసు, ఆ మాటలకు మరింత వడలిపోయింది. తనకి తెలియకుండా ఏదో చేశాడని ఊహించినా, ఇలాంటి ఉపద్రవాలను ఇంటిమీదకు తెచ్చినందుకు హడలిపోయింది. ఎలాగోలా నచ్చజెప్పి వాళ్లని అప్పటికి పంపించింది, కూతురి కోసం తపిస్తూ. కాసేపటికి ఇంటికొచ్చిన కూతుర్ని చూసి గుండె జారిపోయింది రోహిణికి. అమ్మా! అంటూ పరుగున వచ్చి తల్లిని పట్టుకుని భోరున ఏడుస్తోంది వేద. వాతలు పడిన తన ముఖం చూసి నీరుగారిపోతూ ఏమైంది వేదా? బామ్మ కొట్టిందా? అని అడిగింది ఏడుపుని ఆపుకుంటూ. వెక్కి వెక్కి ఏడుస్తూ, ఉహు, బావ కొట్టాడు. నన్ను బావని ఆడించమన్నారు కొన్ని బొమ్మలు ఇచ్చి, నోట్లో పెట్టుకుంటుంటే తీశానని కొట్టాడు. బామ్మ, అత్త అక్కడే ఉన్నా, నా దగ్గరికి రాలేదు అని అంది. కడుపు తరుక్కుపోతోంది రోహిణికి. భర్త మనసులో ఏముందో, ఆ అప్పుకి ఈ పెళ్లికి ఏం సంబంధం ఉందో తేల్చుకోలేక వేదను ఓదార్చి, అన్నం తినిపించి, చీకటి పడగా మేడ మీద చాప వేసుకుని, పాపను పడుకోబెట్టుకుంది తన తల నిమురుతూ. పెళ్లంటే ఏంటమ్మా? అని అడిగింది ఒక్కసారిగా వేద. ఆ ప్రశ్నకు స్థానువవుతూ ఒక వ్యక్తి బాగా చదువుకుని, ఉద్యోగం చేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడి, లేదా మంచి జ్ఞానంతో జీవితంలో స్థిరపడి ఒక వ్యక్తిత్వం అలవర్చుకుని, తన అభిప్రాయాలకు, జీవిత లక్ష్యాలకు గౌరవం ఇచ్చే మరొక వ్యక్తితో కలిసి జీవించడమే పెళ్లి. అలాగే తన జీవితంలోకి వచ్చే వ్యక్తికి కూడా అదే గౌరవాన్ని అందిస్తూ, కష్టసుఖాల్లో ఒకరికొకరై తోడుగా నిలవడమే పెళ్లి అని చెప్పింది. అసలు పెళ్లెందుకు చేస్తారమ్మా? అని తిరిగి అడిగింది. పిల్లల్ని అమ్మానాన్నలు చివరిదాకా చూసుకోలేరు కదా? అందుకు మా తర్వాత మీ జీవితాల్లో ఒకరు మాకులాగా మిమ్మల్ని చూసుకోవడానికి పెళ్లి చేస్తారు అని లాలనగా చెప్పింది. నన్ను చూసుకోవడానికి మీరు ఉన్నారు కదమ్మా, మరి నాకెందుకు పెళ్లి చేస్తున్నారు? అని సూటిగా అడిగింది. అవాక్కవడం రోహిణి వంతైంది. తేరుకుంటూ, నీకు పెళ్లని ఎవరు చెప్పారు? అని అడిగింది. బామ్మ చెప్పింది. ఇంక నేనెప్పటికీ ఆ ఇంట్లోనే ఉండాలంట. స్కూల్కి వెళ్ళొద్దంట. నా ఫ్రెండ్స్తో ఆడుకోవద్దంట. ఇంకా ఏవేవో చెప్పింది. నాకక్కడ ఏమి నచ్చలేదమ్మా. నేనెళ్ళను అక్కడికి అని గట్టిగా పట్టుకుని కన్నీరు కార్చింది. ఓదారుస్తూ, నేను నాన్నతో మాట్లాడతాలే, నువ్వెక్కడికీ వెళ్ళక్కర్లేదు అని సర్ది చెప్పి పడుకోబెట్టింది. ఊరంతా తిరిగి మర్నాడు ఉదయం ఇంటికి చేరాడు దామోదర్. సోమవారం కావడంతో రోహిణి హైరానాలో ఉంది పాపని స్కూల్కి పంపడానికి.
బ్యాగు విసిరేస్తూ, దానికి పెళ్ళని చెప్పా కదా, ఇంక చదువులు అవి ఏమీ లేవు. ఇంట్లోనే ఉండాలి అది ఇంకమీదట. అది స్వర్ణ ప్రస్థానానికి కాబోయే మహారాణి అని హుకుం జారీ చేశాడు దామోదర్. అప్పటికే సహనం కోల్పోయిన రోహిణి, మహారాణి కాదండి, పనిపిల్ల, వాళ్లకి కావాల్సింది వాడ్ని ఆడించి, బుజ్జగించే ఆయా, ఆజన్మాంతం. అయినా మన బిడ్డ జీవితం నాశనమయ్యేంత మీ సవతి తల్లి పట్ల, ఆవిడ కూతురి పట్ల మీకు ఇంత అభిమానం ఎలా వచ్చింది అండి ఉన్నట్టుండి, అని నిలదీసింది. నాకు డబ్బు కావాలి. అది తెలిసి నాకు మా పిన్ని నన్ను కలిసి ఇస్తా అంది. అందుకు బదులుగా ఈ పెళ్లి జరగాలి అంది. చాలా, అన్నాడు కోపంగా. ఏది మీ స్నేహితులకి ఇవ్వాల్సిన 15 లక్షలేనా? అసలు మీరు ఏనాడన్నా పొలం వంక కన్నెత్తి చూసారా? నేను చిన్నా చితక పనులు చేసుకుంటూ, ఇల్లు గడుపుతూ పిల్లని చదివిస్తూ, మీ జల్సాలకు నా రక్తం ధారపోస్తుంటే అప్పుడు చేయాలనుకోని పొలం పని ఇప్పుడెలా గుర్తొచ్చింది? మీ వ్యసనం కోసం చిన్నపిల్ల గొంతు కోస్తున్నారు. అసలావిడ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బులిస్తా అంటే ఎందుకని ఒక నిమిషం కూడా ఆలోచించరా? అని అడిగింది. నీ అధిక ప్రసంగ ఆపుతావా? ఆవిడ మనసులో ఏముందో నాకనవసరం. వాళ్ల మనమడికి ఏనాటికైనా పెళ్లి చేయాలి. అందుకు ఎవరూ ముందుకు రారు. మన అమ్మాయి కావాలి. నా బలహీనతను ఎరగా వేసింది. ఇదంతా నాకు అర్థమవుతూనే ఉంది. నాకు నా సంతోషం ముఖ్యం. అది నీకు బాగా తెలుసు. ఈ చర్చ ఇవాళితో ముగుస్తుంది. మన చిన్నారి పెళ్లి కూతుర్ని పెళ్లికి సిద్ధం చేయి. ఇదిగో డబ్బు, ఏర్పాట్లు చూడు అని డబ్బు విసిరేసి లోపలికి వెళ్లి పడుకున్నాడు. దామోదర్ వెళ్లిన వైపు బొమ్మలా నిలబడి చూస్తుండిపోయింది రోహిణి. మళ్లీ బెంజి కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. వేద వణికిపోతోంది. రోహిణి గుండె వేగం పెరుగుతోంది. వేద తల్లి చేతుల్ని గట్టిగా పట్టుకుంది. ఏదైతే అది అయిందని, భర్త దగ్గరకు వెళ్లి, ఏవండీ పెళ్లికి ఇంకా 2 వారాలు ఉన్నాయి కదా, అప్పటివరకు పాపని నా దగ్గరే ఉండనివ్వండి. మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో, కనీసం ఈ అభ్యర్థనను తోసిపుచ్చకండి అని అర్థించింది. కోపోద్రిక్తుడై కుదరదంటే కుదరదు అని, వేదను ఎత్తుకుని బలవంతంగా కారులో కూర్చుబెట్టాడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా. నిస్సహాయంగా ఉండిపోయింది రోహిణి. అక్కడ వేదకు ఇంకెలాంటి అపాయం వస్తుందో అని. కాసేపటికి బ్యాగ్ ఏదో సర్ది బయటికి నడవబోయాడు దామోదర్. ఎక్కడికి అండి? అవి వేద బట్టల్లా ఉన్నాయి అని అడిగింది కంగారుగా. అవును, ఇంక ఇప్పటి నుండి అది అక్కడే ఉంటుంది. పెళ్లి కూడా మహలులోనే జరుగుతుంది. ఇది మా పిన్ని భానుమతీదేవి ఆజ్ఞ అని ముందుకు అడుగులేశాడు. ఆ పొలం అమ్మేయొచ్చు కదండి. మీరేటూ సాగు చేయరు. సాగుకి ఇవ్వడానికి మన దగ్గర డబ్బు లేదు. కాబట్టి అప్పు తీరిపోతుంది. పాప మనతో ఉంటుంది అని అంది. ఆ పొలం మా అమ్మ గుర్తుగా మిగిలింది. ఆమె నాకిచ్చిన ఏకైక ఆస్తి. అది చూసినప్పుడల్లా నేనొక భూస్వామిని అని గుర్తొస్తుంది. గర్వంగా ఉంటుంది. అది నేను ఏనాటికి అమ్మను అని తెగేసి చెప్పాడు. ఇలా చెప్పే, మన పెద్దవాడు అనారోగ్యంతో ఉన్నా వైద్యానికి అమ్మక, వాడి ప్రాణం తీశారు. ఇవాళ మన అమ్మాయి జీవితాన్ని చిదిమేస్తున్నారు. మీరింకా ఏం చూసుకుని గర్వంగా ఉంటున్నారో నాకర్థం కావట్లేదు. అయినా ఎన్నిసార్లు మీ పిన్ని ఆ పొలం చేజిక్కించుకోవాలని చూసింది? ఎన్నిసార్లు మీరిద్దరూ గొడవపడ్డారు ఆ విషయంగా? అలాంటిది ఆ పొలం మీరమ్మకూడదని మీకావిడ ఇవాళ సాయం చేయడానికి ముందుకొస్తే ఎలా నమ్ముతున్నారు? అని అడిగింది. నీకిదే ఆఖరిసారి చెప్తున్నా. ఆ పొలం నేనమ్మను. ఈ పెళ్లి జరుగుతుంది. ఉన్న భూమి అమ్మేసి, ఎవడి కిందో పనోడిగా ఉండాల్సిన అవస్థ నాకు అక్కర్లేదు. ఇంకే విషయము నాకనవసరం. నీకు జవాబు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇన్నాళ్లు ఈ ఇంటిని నడిపావు అన్న ఒకే ఒక్క కారణంగా ఇంతకంటే నిన్నేమనడం లేదు అని వడివడిగా వెళ్ళిపోయాడు. కన్నీరొక్కటే మిగిలుంది రోహిణి కళ్లల్లో. ఏనాడు చూడనంత పెద్ద ఇల్లది. కాని వేద ఒక పెద్ద హాలులో బిక్కుమంటూ కూర్చుంది. అంతలో వాళ్ల బామ్మ వచ్చి, రెక్కలు పట్టుకుని వంటింటివైపు లాక్కెళ్ళింది. వంట చేయమని పురమాయించింది. అలాంటి పనులు అలవాటు లేని తనకి చేతులు కాలిపోయాయి. చేతులు చూసుకుంటూ వసారాలో మూలుగుతూ కూర్చున్న వేద, తండ్రి రాకను చూసి మెరిసే కళ్లతో వెళ్ళింది. తనని తీసుకుని వెళ్లమంటూ అతని కాళ్లని చుట్టేసింది. కాలిన కూతురి చేతులని చూశాడు దామోదర్. నాన్నా, చూడు నాన్నా, నొప్పిగా ఉంది నాన్నా. నాకు అప్పుడే పెళ్లి వద్దు నాన్నా. నేను బాగా చదువుకుంటాను. ఉద్యోగం చేసి నీ అప్పు నేనే తీరుస్తాను. నిన్ను, అమ్మని నేను బాగా చూసుకుంటాను. నన్ను తీసుకెళ్ళిపో నాన్నా. నాకు చాలా భయంగా ఉంది. అమ్మ కావాలి అంటూ బిగ్గరగా రోదించింది. ఓదారుస్తారు అనుకున్న తండ్రి మరుక్షణం చేసిన పనిని ఊహించలేదు. చిన్నప్పుడు తనని ఎత్తుకుని తిరిగిన తండ్రి ఇతడేనా అంటే నమ్మలేకపోతోంది. విలపిస్తున్న కూతురి వేదనను అర్థం చేసుకోకుండా విసురుగా విడిపించుకున్నాడు వేద నేలకు ఒరిగిపోయేలా.
చేతిలో ఉన్న బట్టల బ్యాగు గిరాటు వేసి, ఇదే నీ ఇల్లు. నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండాలి. అమ్మా నేను నీ పెళ్లి పనులకు వచ్చి వెళ్ళిపోతాము. ఇక మీదట అత్తే నీకు అమ్మ, బామ్మే నీకు అన్ని, ఆమె మాటే శాసనం అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. దూరం నుండి ఇదంతా భానుమతి, కళ్యాణి కోపంగా గమనిస్తున్నారు. వేదకు దిక్కు తోచట్లేదు. బెరుకుగా కళ్యాణి దగ్గరికి వెళ్ళింది. అత్తా, నువ్వే నాకు అమ్మని చెప్పారు నాన్నా. నాకు చదువుకోవాలని ఉంది అత్తా. నన్ను చదివించవా? కావాలంటే ఈ పెళ్లి చేసుకుంటాను. కాని నా చదువుని మాత్రం ఆపకు అత్తా. మా అమ్మెప్పుడు నా మాట కాదనదు. నన్ను బాగా చదివిస్తాను అని చెప్పేది అని ప్రాధేయపడింది. కన్నెర్రజేసి, ఆడపిల్లలకు చదువేంటి? పెళ్లి చేసుకున్నామా, ఇల్లు చూసుకున్నామా అని మాత్రమే ఆలోచించాలి. అంతకుమించి ఏ ఆశలు పెట్టుకోకు. పెట్టుకుని బాధపడి మమ్మల్ని విసిగించకు అని కసురుకుని వేదను ఒక గదిలో పెట్టి తలుపేసి వెళ్ళిపోయింది. కూతుర్ని వదిలి ఒక్క రోజైనా ఉండని రోహిణి రోదనకు అంతులేదు. బోసిపోయిన ఇంట్లో ఒంటరిగా కూర్చుని తల్లడిల్లుతోంది. ఎలాగైనా వేదను కాపాడాలనుకుని అప్పు ఇచ్చిన వారి ఇంటికి వెళ్ళింది. అన్నా, మీ అప్పు తీర్చడం కోసం మా పాపకి బాల్య వివాహం చేస్తున్నారు మా ఆయన. ఆ మహలులో వాళ్ల సంగతి మీకు తెలియనిది కాదు. ఎప్పట్లానే ఆ అప్పు నేను తీరుస్తాను. మీరు మాఫీ చేసినట్టు ఆయనకు చెప్పితే మా అమ్మాయి జీవితాన్ని కాపాడినవారవుతారు అని అర్థించింది. ఆ మహలులోని వారి గురించి తెలుసు కాబట్టే మేము వెనక్కి వెళ్ళలేము. డబ్బు కోసం, పరువు కోసం దేనికి వెనకాడరు వాళ్ళు. మరి మమ్మల్ని బ్రతకనిస్తారా? మేము కూడా నిమిత్తమాత్రులం. మాకు నిన్నే తెలిసింది. ఆవిడిచ్చే డబ్బుతోనే మా అప్పు తీరుస్తాడని. మేము ఏమి చేయలేము అని పంపించేశారు. దిక్కుతోచలేదు రోహిణికి. ఎండనక, వాననక ఊరంతా తిరుగుతోంది ఏమీ పాలుపోక. చివరికి పక్కూరి పోలీస్ స్టేషన్కు వెళ్ళింది ధైర్యం కూడగట్టుకుని. భానుమతికి ఉన్న పరపతి వలన వాళ్లు కేసు ఒప్పుకోలేదు. విభ్రాంతికి గురై ప్రతి గడప తిరిగింది ఈ అన్యాయాన్ని అడ్డుకోమని. ఒక్కరూ ముందుకు రాలేదు. ఏమి చేయాలో పాలుపోక నీరుగారిపోయి ఇల్లు చేరి సొమ్ముసిల్లి పడిపోయింది. ఉదయం లేచే సరికి తాను గుట్టుగా దాచుకున్న బంగారాన్ని తీస్తున్నాడు దామోదర్. ఏవండి, నేను అవి అమ్మాయి చదువుకని దాచిపెట్టుకున్నాను. అవి మా అమ్మ నగలు. ఇలా ఇవ్వండి అంటూ తీసుకోబోయింది. ఒక పక్క పెళ్ళవుతుంటే ఇంకా చదువంటావేంటి? మతిగాని పోయిందా? అని నగలను గట్టిగా పట్టుకున్నాడు. నాకు కాదండి, మీకే మతిపోయింది. అభం శుభం తెలియని కన్న కూతుర్ని ఆ దెయ్యాల కోటలో ఉంచిన మీకే మతిపోయింది. ఏ డబ్బు కోసం, ఏ పొలం కోసం అయితే మీరిన్ని వికృత చేష్టలకు పాల్పడుతున్నారో అవే మిమ్మల్ని అదో పాతాళానికి తోసేస్తాయి అని ఆక్రందనగా అంది. శాపాలు పనిచేసే రోజులు పోయాయిగాని, ఇవాళ బిర్యానీ వండు, మంచి లాభంతో వస్తాను అని నగలను గాల్లో ఆడిస్తూ వెళ్ళిపోయాడు. బిడ్డ ఏ పస్తులుందో తెలియక శోకిస్తున్న తనకి భర్త మాటలు శూలాలై గుచ్చుకుంటున్నాయి. చేసేది లేక తాను ఒక నిర్ణయానికి వచ్చింది. ఎవరి సాయం లేకపోయేసరికి ఒంటరి పోరాటానికి సిద్ధమై స్వర్ణ ప్రస్థానం వైపు అడుగులేసింది. ఆకాశమంత మిద్దె అది, భూదేవంత బగీచా. రెండు కళ్ళు చాలడం లేదు ఆ మహలుని చూడటానికి. తన అత్తారిల్లది. కాని పెళ్లి అయ్యాక ఇదే మొదటిసారి రావడం. తన అత్తగారు అనారోగ్యంతో మరణించగా భానుమతితో జరిగిన ఆ జమీందారి వివాహం ఆ ఊరి తలరాతనే మార్చేసింది. ఆమెకి ఎదురు చెప్పేవారే లేరు. అంతా ఆవిడ చెప్పినట్టే వింటున్నా తన కూతురినే తన మనమడికి అడగడంలో ఆంతర్యం తనకు అర్థం కావడం లేదు. గుండెల్లో ఆవేదనను అణుచుకుంటూ, ఒళ్లంతా కళ్ళు చేసుకుని, వేదను వెతుక్కుంటూ లోపలికి వెళుతోంది. హాలులోని అతిపెద్ద ఉయ్యాల బల్లమీద కాళ్లమీద కాళ్లు వేసుకుని కూర్చుంది భానుమతి. ఖరీదైన పట్టుచీర, వంటి నిండా నగలు ఆమె దర్పాన్ని చెప్పకనే చెప్పుతున్నాయి. రోహిణిని పనివారు అడ్డుకుంటున్నా కనుసైగతో ఆపింది. చెమటను చీర కొంగుతో తుడుచుకుంటూ అత్తయ్య, పా పా అంటూ ఆగింది చుట్టూ చూసుకుంటూ. రామ్మా, కోడలారా. కాని నన్ను అత్తయ్య అనే హక్కు నీకేనాడు ఇవ్వలేదు. ఆశించకు కూడా అని ఎద్దేవా చేసింది. హక్కులు, అధికారాల కోసం నేనేనాడు వెంపర్లాడలేదండి. ఉన్న దాంట్లో సర్దుకుని బ్రతుకుతున్నాను. మాకు న్యాయంగా రావాల్సిన ఆస్తి కూడా ఇవ్వకపోయినా మా ఆయనే వెర్రి మాలోకం. చింత చచ్చినా పులుపు చావలేదని, ఈ ప్రస్థానం నుండి వెలివేసినా ఇంకా రాజబిడ్డడే అనుకుంటున్నాడు. సోకులకు, డాబులకు పోయి మా బ్రతుకుల్ని ఇక్కడిదాకా తీసుకుని వచ్చారు. నా కూతురితో మీకు ఎలాంటి అవసరం వచ్చిందో నాకు తెలియదు. దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. పెద్ద చదువులు చెప్పించి నలుగురికి సాయపడేలా చూడాలనుకున్నాను. దయచేసి నా బిడ్డను నాతో పంపండి. మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. లోకం ఇంకా చూడని చిన్నారి అది. పెళ్లి పేరుతో దాని గొంతు కోయకండి.
అది కూడా ఒక పిచ్చివాడితో పెళ్లి చేసి మీరేం సాధిస్తారు? మీకు ఇది అసలు న్యాయంగా ఉందా? మీరు తలుచుకుంటే ఈ పెళ్లి ఆగిపోతుంది. కొంగు చాచి అర్థిస్తున్నాను. నా కూతురిని నాకిచ్చేయండి. దానికి తన భవిత మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇలా బంగారు పంజరంలో దాన్ని బంధించకండి అని మోకాళ్ల మీద మోకరిల్లి శోకిస్తోంది. గట్టిగా నవ్వుతూ, పిచ్చిదానా, డబ్బు ముందు, అహం ముందు ఎవరూ నెగ్గలేరు. మన ఊరిలో చదువుకున్న అమ్మాయి ఎక్కడుంది? అతిగా కలలు కన్నది నువ్వు. నేనేం చదువుకున్నాను అని? ఇవాళ మహారాణిలా బ్రతుకుతున్నాను. నా కూతురు చూడు, అల్లుడు చనిపోయినా ఎంత దర్జాగా ఉందో ఈ ఇంట్లో. డబ్బొక్కటే దేన్నైనా శాసించేది. నా పరపతికి, అభీష్టానికి అడ్డు వస్తే నీ కూతురి పెళ్లి కూడా నువ్వు చూడలేవు. తంతు ప్రకారం తల్లిగా నువ్వు చేయాల్సిన విధులు చేసి వెళ్ళిపో. మరెప్పుడూ ఈ ఇంటివంక కన్నెత్తి కూడా చూడకు అంది చాలా గర్వాన్ని ప్రదర్శిస్తూ. దుఃఖం తన్నుకు రాగా, అమ్మా అలా అనకండి. ఎంతో ప్రాణంగా పెంచుకున్నాను నా బిడ్డను. ఇలాంటి నిర్ణయాలతో దాన్ని జీవితాన్ని నాశనం చేయకండి. మీరు కూడా సాటి ఆడవారిగా ఆలోచించండి అని కాళ్లమీద పడింది. తల్లి గొంతు వినిపించి తనని ఉంచిన గది నుండి అమ్మా, అమ్మా అని అరుస్తోంది వేద. అది విన్న రోహిణి మరింత కలవరపడింది. తన కూతుర్ని చూపించమని పట్టుబట్టింది. నా జీవితం నాశనమైనప్పుడు ఎక్కడున్నారు మీరంతా? ఆనాడు నా మెడ వంచి రెండో పెళ్లి చేశారు ఇదే డబ్బు కోసం. అప్పుడు ఇప్పుడు ఏమీ మారలేదు. నేనే మారాను. సంపద విలువ అర్థం చేసుకున్నాను. నా నిర్ణయంలో మార్పు లేదు. మర్యాదగా వెళ్ళకపోతే నీ కూతురు నీకెప్పుడూ కనపడదు అని పనివాళ్ల చేత బయటకు పంపేసింది. అమ్మా అన్న వేద పిలుపులు, వేద అన్న అమ్మ అరుపులు మిన్నంటాయి ఆ మహలులో. తల్లి వేదన, బిడ్డ రోదన ఏదీ ఆ భానుమతీదేవిని కదిలించలేదు. దామోదర్ రోహిణిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. వేదని పెళ్లి కూతురిని చేసే తరుణం సమీపించింది. రోహిణి కళ్ళు ఆ ఇంట్లో వేద కోసం వెతుకుతున్నాయి. ఒక గది ఓరగా తీసి ఉంది. భయంగా ఆ గది తలుపు తెరిచి, నిశ్చేష్టురాలయింది. వేద చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేసి ఉన్నాయి. ముఖము పీక్కుపోయి ఉంది. స్వేచ్ఛకు నాందిలా తన బిడ్డను పెంచాలనుకున్న రోహిణి అలా బందీలా చూడలేకపోయింది. గుండె పిండుకు పోతుండగా భారమైన అడుగులతో వేదను సమీపించింది. తలమీద మెల్లగా చేయి వేసింది. ఆ స్పర్శకు ఉలిక్కిపడి, కళ్ళు మూసుకునే, అత్తా, నన్నేమి చేయకు. ఇంకెప్పుడూ పారిపోను. నువ్వు చెప్పినట్టే ఉంటాను. బావ కొడుతున్నా నీకొచ్చి చెప్పను అని బేలగా చెప్పింది. అప్పుడు చూసింది తన వంటి మీద ఉన్న గోటిరక్కులు. ప్రాణం పోయినట్టవుతోంది రోహిణికి. కన్నీళ్లు అణుచుకుంటూ, వేదా, నేను అమ్మను అంది మాటలు పేర్చుకుంటూ. అమ్మా అంటూ తెరుచుకోలేక బలవంతంగా వాచిన కనులు తెరిచి చూసి, సంకెళ్లున్న చేతులతో తల్లిని ఆలింగనం కూడా చేసుకోలేక, ఏడ్చేందుకు కూడా ఓపిక లేక మూలుగుతోంది. బాధపడకమ్మా, నిన్ను ఇక్కడి నుండి ఎలా అయినా తప్పిస్తాను. ఈ పెళ్లి జరగనివ్వను అని తన తల నిమిరింది. అందుకు భయపడిపోయి, వద్దు, వద్దు, నేనెక్కడికీ రాను. అలా చేస్తే నిన్ను కూడా ఏదైనా చేస్తారు. అమ్మా నువ్వన్నా క్షేమంగా ఉండు అంది దిగాలుగా. నువ్వు లేని నా జీవితానికి ఏ విలువ ఉంది? నిన్ను ఇలా చూస్తూ నన్నెలా క్షేమంగా ఉండమంటావు? ఒక పిడికెడు ముద్ద కూడా నోటిలోకి పోవట్లేదు నువ్వు దూరమయ్యాక. అలాంటిది ఈ పెళ్లి జరిగి నువ్విక్కడ మగ్గిపోతుంటే నా ప్రాణమే నిలవదు అని అంది రోహిణి శూన్యంలోకి చూస్తూ. అమ్మా, నువ్వు చెప్పిన మాటలే. మనం చనిపోయేలోపు మన వలన ఎవరికైనా మంచి జరగాలి అని. నాలాంటి ఎంతమందో ఆడపిల్లలు ఉన్నారు. దత్తత తీసుకో. నేనే అనుకుని వాళ్లకి చదువు చెప్పించు. ఇలాంటి అరాచకాలు అరికట్టేలా చూడు. నా ఈ జన్మ నాన్న అప్పుకి ఉపయోగపడుతుందనుకుని బ్రతికేస్తాను అని అంది. ఆ మాటలకు స్థాణువైనది రోహిణి. తన వయసేంటి? నేర్చిన జీవిత సారం ఏంటి? తనకే జీవితం పట్ల అవగాహనని నేర్పిస్తుంటే ముచ్చటపడాలో, తన నిస్సహాయతకు సిగ్గుపడాలో అర్థం కావట్లేదు. తానేదో చెప్పేలోపు ముహూర్తం దగ్గర పడుతోంది. అమ్మాయిని సిద్ధం చేయి అంటూ వెనకే వచ్చాడు దామోదర్. కూతుర్ని ఆ స్థితిలో చూసి కూడా మిన్నకున్నాడు. తనకొచ్చే డబ్బుకై కలలు కంటూ. రోహిణి గుండె జారింది. కళ్యాణి పంపిన పనివాడు తన సంకెళ్ల తాళాలు తీయగా, కుంటుతున్న కూతుర్ని అదిమి పట్టుకుని, పెళ్లి కూతురికి ఇచ్చిన గదిలోకి వెళ్ళింది. మంగళ స్నానం చేయిస్తుండగా, పసుపు పడి మండుతున్నా, చిన్న కన్నీటిని కూడా రాల్చలేదు వేద. ఓ రోజు ఆడుకుంటూ, కిందపడి చిన్నగా గీరుకుంటే పెద్దగా ఏడ్చుకుంటూ వచ్చిన వేద, తన కళ్ల ముందు కనపడి రోహిణి గుండె చెరువయింది. సంకెళ్ల వలన పడిన వాతలు బాధిస్తున్నా పారాణి రాయించుకుంది, గాజులు వేయించుకుంది. ఆశలు నీరుగారిన కనులకు కాటుక చేరి మరింత అంధకారాన్ని చేర్చింది తన జీవితంలో. నుదిటి రాత మార్చలేక, పాపిడి బిళ్ల నుదిటిన మేకై కూర్చుంది.
యూనిఫాం వేసుకుని చదువు బాటకై సాగాల్సిన తనపై పట్టుచీర ధగధగలు మెరిసే తన కలలను చిదిమేశాయి. బంగారు భవిత బంగారు నగల్లో బందీ అయింది. జీవితకాల నవ్వుని చెరిపేస్తూ బుగ్గన చుక్క చేరింది. చిన్నప్పుడు బొమ్మలాటలో పెళ్లి కూతురిలా ముస్తాబై కిలకిలా నవ్విన వేద ఇవాళ నిజంగా చిన్నారి పెళ్లికూతురిలా మారి ప్రాణంలేని బొమ్మలా కూర్చుంది. ముస్తాబైన కూతుర్ని హాలులో మండపంలోకి తెచ్చింది. అందరూ ఆశీర్వదిస్తున్నారు. రోహిణికి వాటి వలన జరిగే మేలేంటో అని నిలదీయలేక మిన్నకుండినది. తంతు ముగిసాక వెంటనే పీటల మీద కూర్చోబెట్టారు. భాజా భజంత్రీలు మ్రోగుతున్నాయి. దామోదర్ ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. భానుమతీదేవి గర్వంగా దర్పంగా చూస్తోంది వేడుకను. ఊరివారి గుసగుసలు జరుగుతూనే ఉన్నాయి. కళ్యాణి తన కొడుకుని మురిపెంగా చూసుకుంటోంది పెళ్లి బట్టల్లో. నిస్సహాయ స్థితిలో ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని పరిపరి విధాలా రోహిణి అనుకుంటూ ఏమీ చేయలేక రాయిలా నిలబడి ఉంది. మాంగళ్య ధారణ సమయం సమీపించగా తాళిబొట్టుని పెళ్లికొడుకుకి ఇచ్చారు. దించుకున్న తలలో కన్నీటి ప్రవాహం చేరింది వేద కళ్లలో. మేళ తాళాలు మిన్నంటగా కళ్యాణి సాయం చేస్తుండగా పెళ్లి కొడుకు నిలబడ్డాడు తాళి కట్టేందుకు. కాసేపటికి అమ్మా అన్న పిలుపు వినిపించి ఆశ్చర్యంగా ఆందోళనగా చూసింది. ఎదురుగా పట్టుబట్టల్లో తాళిబొట్టుతో వేద నిలుచుని ఉంది. వేదా, పారిపోయి వచ్చావా? ఎవరూ చూడలేదుగా. ఎంత మంచి పని చేశావు తల్లి. పద, ఎక్కడికో అక్కడికి వెళ్ళి బ్రతుకుదాము. ఇంక నీకేం కానివ్వను అని అనుకుంటూ వచ్చిన రైలేదో ఎక్కబోయింది. ఆగండి అని అన్న అరుపుకి అదిరిపడి వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా కళ్యాణి. కొత్తగా చిగురించిన ఆశతో వచ్చిన ధైర్యంతో కళ్యాణి, వయసులో చిన్నదానివైనా చేతులెత్తి మొక్కుతున్నాను. నా బిడ్డని అడ్డుకోవద్దు. నన్ను వెళ్ళని. దాని జీవితాన్ని బుగ్గి పాలు చేయొద్దు అని అర్థిస్తూ వేదను పొదివి పట్టుకుంది. వేద తల్లిని లాలిస్తూ, అమ్మా, అత్తే నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి అని చెప్పింది. ఆ మాటలకు నివ్వెరపోతూ ఇంకేం జరగబోతోందో అర్థంకాక అయోమయంగా చూసింది కళ్యాణి వంక. వదినా, ముందుగా మీకు, పాపకి నా నమస్కారం చెప్పాలి. మీ అమ్మాయిని కాపాడుకోవాలని చూసిన వైనం, మా అమ్మతో మీరు మాట్లాడిన మాటలు నన్ను మరింత ఆవేదనకు గురి చేశాయి. మీలాగే మా అమ్మ కూడా ఆలోచించి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు. డబ్బు కాదు, ఆడపిల్లకు చదువే ముఖ్యం అని ఆవిడ అర్థం చేసుకుని ఉంటే నా జీవితానికి ఒక అర్థం ఉండేది. వేద మీతో, వాళ్ల నాన్నతో చెప్పిన మాటల్లోని పరిపక్వత నేనేం చేయాలో నాకు నేర్పింది. మీలాంటి తల్లి పెంపకంలో తాను సాధించబోయే విజయం ఏంటో నేను ఊహించగలిగాను. ఏంటి సంకెళ్ళు వేసిన ఈవిడేనా ఇలా మాట్లాడుతోంది అనుకుంటున్నారా? లేదా ఇంకేమైనా కుట్ర ఉందనుకుంటున్నారా? మౌనంగా ఉండిపోయినా తేరుకుంటూ, అత్తయ్యకు ఇంత అధికారం ఉండి ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేయగల ఆవిడ నా బిడ్డనే ఎందుకు కోరుకుంది? మీ జీవితం నాశనం అవడానికి ఆవిడలా కారణం అని అడిగింది తన సంశయాన్ని బయటపెడుతూ. నా పెళ్లి వార్త మీరు వినే ఉంటారు. అంగరంగ వైభవంగా జరిగిందని. కాని ఆ పెళ్లికి అతిథులు లేరు. మా ఆస్తి బయటకు పోకూడదని నాకన్నా వయసులో 20 ఏళ్లు పెద్దవాడైన వాడికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకుంది. అప్పటికి నా వయసు వచ్చంగా 10 ఏళ్లే. ఆ పెళ్లి వార్త ఆనాడు బయటకు పొక్కనీయలేదు. నేను గర్భవతినయ్యాక ఏదో ఆచారం అని కట్టుకథ చెప్పి ఆయన్ని అందరికీ పరిచయం చేసింది. కాని అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆయన మా అబ్బాయి పుట్టే లోపే చనిపోయాడు. వాడు చూస్తే అలా పుట్టాడు. అప్పుడు చూశాను మా అమ్మలోని అసలైన రక్కసిని. మా నాన్న రాసిన వీలునామా ప్రకారం మానసికంగా, శారీరకంగా సరిగ్గా ఉన్న వాడికే ఈ ఆస్తి దక్కుతుందని, ఆడపిల్లైనా చదువుకుంటే తనకి, లేదా వారసుల భర్త, భార్యకు ఇవ్వబడుతుందని, లేని పక్షంలో తల్లికి అంటే మా అమ్మకే చెందుతుందని వ్రాశారు. అందుకే నా చదువాపేసి నాకు బాల్య వివాహం చేసింది. ఆవిడకు అనువుగా మా వాడికి మతిస్థిమితం లేదు. లేదంటే వాడిని ఏం చేసుండేదో అన్న ఆలోచనే నాకు భయం కలిగించేది. అలా మీ అమ్మాయి అర్హురాలని తెలిసాక అన్నయ్యకు కొంత మొత్తం ఎరగా వేసి ఈ పెళ్లి జరిగేలా చూసింది. వేద చదువు ఆగిపోవాలని షరతు పెట్టింది. పెళ్లనే సంకెళ్ళు వేస్తే చదువెలాగూ సాగదు. వచ్చేది తన ఇంటికే కాబట్టి ఇంక ఆస్తి ఎటూ పోదు అని ఈ పన్నాగం అని చెప్పింది. భానుమతి అంతరంగానికి నివ్వెరబోతూ, మరి వేద పారిపోయినప్పుడు ఎందుకు అడ్డుకున్నావు? ఇలా సంకెళ్ళు వేసి దాన్ని ఎందుకు క్షోభ పెట్టావు? అని అడిగింది. మా అమ్మ కళ్ళు గప్పి వేద ఎక్కడికెళ్ళినా వెతికి తెస్తుంది. ఆవిడ అహం చల్లారాలంటే ఈ పెళ్లి జరగాలి. అందుకే ఆవిడకు ఏ అనుమానం రాకుండా ఇలా చేశాను. ఇష్టం లేని పెళ్లి అమ్మను ఒక రాక్షసిలా చేస్తే నా బాల్య వివాహం మరొకరికి ఆ కష్టం రాకుండా ఉండేలా చూడనిచ్చింది అని చెప్పింది. కాని ఇప్పుడు కూడా వెతుకుతారు కదా? అని అడిగింది రోహిణి.
ఇంక వెతకదు. నేను చూసుకుంటాను. నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళి జాగ్రత్తగా ఉండండి. మీకు కావాల్సిన డబ్బులు నేను అందిస్తాను. పాపను బాగా చదివించండి. ఈ పెళ్లి చెల్లకుండా కూడా నేను చూసుకుంటాను. తనకి నచ్చిన అబ్బాయిని చూసి పెళ్లి చేయండి అని కొంత డబ్బు చేతిలో పెట్టి దగ్గరుండి రైలు ఎక్కించింది. కృతజ్ఞతగా చేతులు జోడించారు రోహిణి, వేద. ఇంటి ఆచారం ప్రకారం గుడికి తీసుకెళ్లి వస్తా అన్న కూతురు ఒంటరిగా రావడం చూసి పాప ఏది అని గద్దించింది. అమ్మ మనకి ఆస్తే కదా కావాలి. పెళ్లైతే అయిపోయింది. నువ్వు అన్నయ్య చేత సంతకాలు చేయించుంటే నేను పాప చేత చేయించాను. ఇంక తన బాధ్యత మనమీద ఎందుకని బస్సు స్టాండ్లో వదిలేసి వచ్చాను. వదిన కూడా కనపడటం లేదని అన్నయ్య ఊర్లో చెప్తుంటే విన్నాను. తల్లి కూతుళ్ళు పెళ్లి నగలు తీసుకుని పారిపోయారని చెప్తే సరిపోతుంది. ఎంతైనా నీ కూతుర్ని కదా, బావుందా నా ఆలోచన అని అడిగింది కళ్యాణి. నా తల్లే, ఎంతకాలానికి నాకు తగ్గట్టు నడుచుకున్నావు. ఇంక చూడు మన సిరి సంపదలతో ఎంత ఆనందంగా ఉండొచ్చో అని అనుకుంటూ చుట్టూ చూసుకుంటూ నవ్వింది గట్టిగా. ఇదంతా నాదే ఇక అని. చేతిలో డబ్బు ఎంతో కాలం నిలవలేదు దామోదర్కి. రోహిణి లేక, తనని కనిపెట్టుకునేవారు లేక బక్కచచ్చిపోయాడు దామోదర్. ఇంకా ఏదో ఉక్రోషం దాచుకున్న భానుమతి, రోహిణి వేద పెళ్లి నగలు మాయం చేశారని, ఆ డబ్బు అతను చెల్లించాలని లేదంటే తన వద్ద పనివాడిగా చేరాలని హుకుం జారీ చేసింది. అప్పుడు గుర్తొచ్చాయి భార్య మాటలు. ఆ పొలం అప్పుడే ఇచ్చేసుంటే తన కుటుంబంతో ఆనందంగా ఉండేవాడినని కుమిలిపోయాడు. చేసేది లేక ఆ పొలం ఆవిడకే ఇచ్చి, కొంత అప్పు తీర్చి, అదే పొలంలో పాలేరుగా చేరాడు. కాలం గిర్రున తిరిగింది. వయసుడిగిన భానుమతి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉంది. ఒకరోజు ఆవిడ ఆస్తులన్నీ జప్తు చేస్తున్నట్టు ఆర్డర్స్ వచ్చాయి. అదిరిపడి, విషయము కనుక్కుంటానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది కళ్యాణితో కలిసి. ఎదురుగా కుర్చీలో కాలిమీద కాలు వేసుకుని, కాటన్ చీరలో హుందాగా నవ్వుతూ చూస్తోంది వేద. వేద పేరు అక్కడ చూస్తూనే తలతిరిగిపోయింది భానుమతికి. ఏంటి బామ్మా, అలా అయిపోయావు? నా ఆస్తేగా నేనడిగింది, ఇచ్చేస్తే అయిపోయేదిగా. ఇంత దూరం రావాలా అని చాలా కులాసాగా అడిగింది. ఆ మాటలకి అవాక్కవుతూ, ఆస్తా? ఎవరిది? ఎవరికివ్వాలి అని గదమాయించింది. నాకంతా తెలుసు అని నవ్వింది. ఏంటి అత్తయ్య, బావున్నారా? మీరు ఇవ్వకపోయినా నేను తీసుకుంటానులెండి అవకాశం మిమ్మల్ని వరసపెట్టి పిలవడానికి అని నవ్వుతూ లోపలికి వచ్చింది రోహిణి. లేచి నిలబడిపోయింది భానుమతి. అంత మర్యాద వద్దులెండి అంది కూతురి దగ్గరకు వస్తూ. ఇవిగో కాగితాలు, సంతకం పెట్టు అని కాగితాలు, పెన్ తల్లి ముందు ఉంచింది కళ్యాణి. నివ్వెరబోవడం భానుమతి వంతైంది. మెల్లమెల్లగా అర్థం అవుతోంది దీని వెనుకనున్నది ఎవరో. చదువుకున్న మనమరాలి ముందు తలదించుకుని సంతకం చేసి వెళ్ళిపోయింది మారు మాట్లాడకుండా భానుమతి. నేను కలగన్నట్టే బాగా చదువుకుని నా నమ్మకాన్ని నిలబెట్టావు వేద. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆస్తి కూడా చేరాల్సిన వారికే చేరింది అని. ముచ్చటగా చూసుకుంది కోడల్ని అత్త. ఈ ఆస్తి మీదే, దీనిమీద నాకే మమకారం లేదు. మా అమ్మే నాకు ఆస్తి, నా చదువే నాకు ఆభరణం. నాకొచ్చిన జీతంతో నా చేతనైన సాయం నేను చేస్తాను. ఆడవారికి ఆడవారే శత్రువులుగా నిలుస్తున్న ఈ కాలంలో, ఆడవారే ఇతరుల ఆడపిల్లల మనసులు చదవగలరని, వాళ్లకి ఎదురయ్యే కష్టాల్లో తోడు నిలిచి సమస్యలను పరిష్కరించగలరని మీరు నిరూపించారు. నా జీవితాన్ని నిలబెట్టారు. అలానే మీరు ఆడపిల్లల చదువు కోసం ఎంతో పాటు పడుతున్నారని తెలిసింది. ఈ సంపదనంతా అందుకే వినియోగించండి. ఇంతకీ బావ ఎలా ఉన్నాడు అని అడిగింది. వేద పెద్ద మనసుకి అభినందిస్తూనే ఈ జన్మకు వాడి స్థితి అంతే. నేనే జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను. ఇంతకీ ఎవరినైనా ఇష్టపడ్డావా అని అడిగింది సరదాగా కళ్యాణి. నవ్వుతూ అప్పటికి సెలవు తీసుకుని తమ పొలంకి వెళ్ళింది. కలెక్టర్ వస్తున్నారని, పని వాళ్లని అప్పటికే పురమాయించింది భానుమతి ముందు రోజు. కూల్ డ్రింక్ బాటిల్, గొడుగుతో ఎదురొచ్చాడు దామోదర్. ముడతలు పడిన ముఖం, వంగిపోయిన వీపు, కుంటుతూ నడుస్తూ వస్తున్న తండ్రి వంక వేదనగా చూసింది. కూల్ డ్రింక్ అందించబోతుంటే, నాన్న అని అంది. ఆ పిలుపుకి కరిగిపోతూ, ఎండిపోయిన కన్నీళ్లకు చలనం రాగా, వేద అన్నాడు ఆవేదనగా. నన్ను క్షమించమ్మా అంటూ మోకాళ్లమీద పడిపోయాడు. నాన్న, ఏంటిది? లే, నువ్వారోజు అలా చేసుండకపోతే ఇవాళ నేనీ స్థితిలో ఉండేదాన్ని కాదు. కాని నీ సుఖం మాత్రమే ఆలోచించి, మమ్మల్ని ఇంతలా కష్టపెట్టినందుకు మాత్రం నాకెప్పుడూ కోపంగానే ఉండేది. కాని నిన్ను ఇలా చూశాక, నువ్వు మారావని తెలిసాక, ఒక నిమిషం కూడా ఆగలేక వచ్చాను. ఇదిగో కాగితాలు అంటూ చేతిలో పెట్టింది. ఏంటి అన్నట్టు చూశాడు. ఈ పొలం ఇంక నీదే అంది, నవ్వుతూ. చెమర్చిన కళ్లతో చూశాడు.
వెనకే వచ్చిన రోహిణిని చూసి అపరాధనా భావంతో తల దించుకున్నాడు. నాన్న పద, నువ్వు నాతో బస్తీలో ఉండు, వెళ్దాం పద అని బలవంతం చేసింది. వద్దమ్మా, మీరు దూరమయ్యాక జీవితం అంటే ఏంటో తెలిసింది. మనిషికి చదువెంత అవసరమో అర్థమైంది. నన్ను ఇలానే ఉండని, ఇక్కడే ఉంటే మా అమ్మ ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. ఇదే సాగు చేసుకుంటూ బతుకుతాను. అప్పుడే నేను తలెత్తుకుని బ్రతకగలను. అయినా నా నిజమైన ఆస్తివి నువ్వే. నీ నవ్వే నా బలం అని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది అని రోహిణి వంక చూస్తూ, నీకు చేసిన అన్యాయానికి నువ్వే శిక్ష వేసినా అనుభవిస్తాను అని అన్నాడు. సరే, ఒక మంచి సంబంధం చూసి అమ్మాయికి పెళ్లి చేయాలి. మీరు కాళ్ళు కడుగుతారా అని అడిగింది అతని చేతులు పట్టుకుంటూ. ఆనందబాష్పాలు రాలుతుండగా సరే అన్నాడు. పెళ్లి వేదిక సిద్ధమయింది. నవ్వుకి ఆభరణంగా చేరిన బుగ్గన చుక్క, ఆశయాల వెలుగుకి దిక్సూచిలా నాట్యం చేస్తున్న పాపిటి బిళ్ళ, చదువుల వెలుగుని తలపిస్తూ బంగారు నగలు, మది సవ్వడులని మ్రోగిస్తున్న గాజులు, ఉదయించిన స్వేచ్ఛకు ప్రతీకగా కాళ్లకు పారాణి, కలలు నిజమైన కళ్లల్లో చేరిన కాటుక వేదను పెళ్లి కూతురిలా అలంకరించాయి. మగువకి ఇష్టమైన పెళ్లి జరిగేటప్పుడు, సరైన వయసులో, సరైన సందర్భంలో జరిగే వేడుక ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో అని మరోసారి తెలుసుకున్నాడు దామోదర్. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటే పులకించిపోయింది రోహిణి. తాను చేసిన పనులకు సిగ్గుపడుతూ, నిండు మనసుతో దీవించింది భానుమతి ఆ వధూవరులను. మరెప్పుడూ ఆ ఊరిలో బాల్య వివాహాలు జరగకూడదని ఆజ్ఞ జారీ చేసి, క్షమాపణ పూరిత చూపులతో కూతురి వంక చూసి ఊపిరి ఆపింది భానుమతి. ఒక తరం ముగిసింది. ఒక అజ్ఞానానికి తెరపడింది. ఒక అత్యాశ చీకటి అంచుల్ని చూసింది. ఒక బాసట జీవితాన్ని నిలబెట్టింది. ఒక ధైర్యం నమ్మకాన్ని కాపాడింది. ఒక పరిపక్వత భవిత శిఖరాన్ని చేర్చింది. ఒక కనువిప్పు బాలికల తలరాతను మార్చింది. మగువ చదువు విజ్ఞానానికి నాందిగా నిలిచింది.